ఘట్టమనేని మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి లెగసీని కంటిన్యూ చేస్తూ వరుస సినిమాలతో యాడ్స్ తో సూపర్ స్టార్ అని పేరు తెచ్చుకున్న మహేష్ బాబు ఎంతో మంది పేద పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ కూడా చేయించాడు. అయితే అలాంటి మహేష్ బాబే తనని మోసం చేశాడని, అతని మాటలు నమ్మి ఎంతో డబ్బు పోగొట్టుకున్నానని ఒక మహిళ మహేష్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా, ఈ కేసులో మహేష్ అతి త్వరలోనే జైలుకు వెళ్తాడని మీడియా వర్గాలు మాట్లాడుకుంటున్నారు. అసలు మహేష్ బాబు చేసిన ఆ తప్పేంటి? ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ మార్క్ కూడా లేని మహేష్ ఒక మహిళను ఎలా మోసం చేశాడు? అసలు కేసేంటి? నిజంగానే త్వరలో మహేష్ బాబు జైలుకి వెళ్ళబోతున్నాడా? ఇప్పుడు నమ్రత ఏం చేయబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో మహేష్ బాబు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఘట్టమనేని మహేష్ బాబు అలియాస్ మహేష్ బాబు 1975 ఆగస్టు 9న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి ఘటమనేని కృష్ణ, తల్లి ఇంద్రాదేవి. ఇతనికి రమేష్ బాబు అనే అన్నయ్య, పద్మావతి, మంజుల అని ఇద్దరు అక్కలు, ప్రియదర్శిని అనే చెల్లెలు కూడా ఉన్నారు. మహేష్ బాబు తన స్కూలింగ్ ని చెన్నైలోని సెయింట్ బేరిస్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివారు. చదువులో అంతంత మాత్రమే ఉన్న మహేష్ బాబు తరచూ తన తండ్రితో షూటింగ్స్ కి వెళ్లడంతో తనకి కూడా చిన్నప్పుడే యాక్టింగ్ పై మక్కువ ఎక్కువవుతూ వచ్చింది. అలా కొడుకు ఇంట్రెస్ట్ ని గమనించిన కృష్ణ గారు డైరెక్టర్ దాసరి నారాయణరావు గారికి ఇదే విషయం చెబుతూ తనకేదైనా పాత్రని చూడమనగా తను డైరెక్ట్ చేసిన నీడా మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇవ్వడంతో మహేష్ బాబు ఇండస్ట్రీలో నటనారంగేటం చేశారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన తండ్రితో కలిసి 7 సినిమాలో యాక్ట్ చేస్తూ కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్న బేసిక్ ఎడ్యుకేషన్ అవసరమని తల్లి ఇంద్రాదేవి గారు చెప్పడంతో చదువులపై ఇంట్రెస్ట్ లేకపోయినా తనకి వేరే దారి లేక చదవాల్సి వచ్చింది. అలా మహేష్ బాబు చెన్నైలోని లయోలా కాలేజీలో బీకామ్ డిగ్రీని కంటిన్యూ చేశారు. ఇక ఈ క్రమంలోనే మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో కృష్ణ గారు మహేష్ బాబు ద్వారైనా తన సినీ వారసుడి కల నెరవేరుతుందా లేదా అని అనుమానంతోనే మహేష్ బాబుని ఇండస్ట్రీ లాంచ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఇక అలా మహేష్ బాబు లాంచింగ్ బాధ్యతల్ని ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి మరియు డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారికి అప్పగించారు కృష్ణ గారు. అలా రాజకుమారుడు మూవీలో మహేష్ బాబు హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జంతాని హీరోయిన్ గా తీసుకుని షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఇంట్రోవర్ట్ అయిన మహేష్ బాబు ఎవరితోనూ ఎక్కువగా కలవకుండా షూటింగ్ సెట్ లో డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేసి బ్రేక్ టైంలో తన కారులో కూర్చునేవాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ చేయాలని ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు పెట్టి మహేష్ బాబుతో పాటు ప్రీతి జింతాని కూడా తాగవని ఒక సీన్ ని క్రియేట్ చేశారు. ఇక అలా ప్రీతి జింతా డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేసిన హీరోయిన్ తాగిన కూల్ డ్రింక్ తాను తాగనని, ఆమె ఎంగిరి చేసిందని మహేష్ బాబు కోపడగా, అందుకు రాఘవేంద్రరావు గారు సీన్ బాగా వస్తుందని కన్విన్స్ చేసేందుకు ట్రై చేసిన మహేష్ బాబు తాగనని తెగేసి చెప్పి షూటింగ్ నుండి ఇంటికి వెళ్ళిపోయారు. ఇక అలా ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అవ్వడంతో మరుసటి రోజు ఆ సీన్ ని మరోలా తీస్తారని చెప్పి వీరిద్దరికి 2 కూల్ డ్రింక్ బాటిల్స్ ని తెప్పించి ఇద్దరు సపరేట్ గా తాగిన చీటింగ్ చేస్తూ ఇద్దరు ఒకే బాటిల్లో తాగినట్లు చూపిస్తూ క్లోజ్ షాట్స్ లో మేనేజ్ చేయగా ఆ షూటింగ్ ని కంప్లీట్ చేశారు. ఇక అలా మహేష్ బాబు వింత బిహేవియర్ ని చూసిన ప్రీతి జింతా అప్పటి నుండి మహేష్ బాబుతో షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మాట్లాడలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఎలాగా రాజకుమారుడు మూవీ షూటింగ్ కంప్లీట్ అయి 1999లో రిలీజ్ అవ్వగా ఈ మూవీ హిట్ అవ్వడంతో కృష్ణ గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ తర్వాత వచ్చిన యువరాజు మూవీ జనాల్ని అంతలా అలరించకపోవడంతో కృష్ణ గారు మహేష్ బాబుని ఎలాగైనా ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టాలని తనే ప్రొడ్యూసర్గా వి గోపాల్ గారు డైరెక్షన్లో వంశీ మూవీని ప్లాన్ చేసి అందులో తనకంటే వయసులో 5 ఏళ్లు పెద్దదైన నమ్రత శిరోద్కర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక ఈ మూవీ 2000వ సంవత్సరంలో రిలీజ్ అవ్వగా మహేష్ బాబు నమ్రత జోడీని చూసిన ప్రేక్షకులు ఆమె చాలా మెచ్యూర్డ్ గా ఉందనే టాక్ రావడంతో ఆ మూవీ అనుకున్నంత సక్సెస్ ని సాధించుకోలేకపోయింది. ఇక ఈ మూవీ షూటింగ్ టైంలోనే చాలా కామ్ గా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఇంట్రోవర్ట్ గా ఉన్న మహేష్ బాబుని చూసి నమ్రతకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలగడంతో తన ఫీలింగ్స్ ని సరైన సమయం వచ్చినప్పుడు మహేష్ బాబుకు చెప్పాలనుకుంది. అలా న్యూజిలాండ్ లో షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మహేష్ బాబు నమ్రత 20 రోజులు స్టే చేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే నమ్రతకి మహేష్ బాబుకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న సమయంలో నమ్రత తన ప్రేమని మహేష్ బాబుకి వ్యక్తపరచగా అందుకు మహేష్ బాబు కొన్ని రోజుల తర్వాత ఆలోచించి యాక్సెప్ట్ చేయడంతో నమ్రత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక వీరిద్దరి ప్రేమ గురించి కృష్ణ గారికి తెలిసి మహేష్ బాబుని కోప్పడుతూ ఆమె తనకన్నా పెద్దదని, ఆమె పేరు అప్పటికే దీపక్ శెట్టి
మంజ్రేకర్తో వినిపించాయని వార్నింగ్ ఇవ్వడంతో తండ్రి అంటే భయం, భక్తి ఉన్న మహేష్ బాబు అప్పటి నుండి తన కెరియర్ వైపు దృష్టి పెట్టాడు. ఇక అలా వంశీ మూవీ ఫ్లాప్ అవ్వడంతో కృష్ణ గారు అప్కమింగ్ డైరెక్టర్లని, టాలెంటెడ్ రైటర్లని పిలిచి స్టోరీలు వినడం మొదలుపెట్టారు. అదే సమయంలో కృష్ణ వంశీ చెప్పిన మురారి స్టోరీ తనకి బాగా నచ్చి ఆ మూవీతో మహేష్ బాబు స్టార్ హీరో అవుతాడని ఆ మూవీని ఓకే చేశారు. అలా 2001లో ఆ మూవీ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ మూవీ మహేష్ బాబు కెరియర్‌లో మొదటిసారి కమర్షియల్ రికార్డ్‌ని క్రియేట్ చేసింది. దీంతో మహేష్ బాబు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకున్నా, ఆ వెంటనే వచ్చిన 'బాబీ', 'టక్కరి దొంగ' మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ తన కెరియర్ మొదటికే రావడంతో కృష్ణ గారు తన పెద్ద కొడుకు కెరియర్ లాగే చిన్న కొడుకు సినీ కెరియర్ కూడా అవుతుందేమో అని భయపడ్డారు. ఇక అదే టైంలో మహేష్ బాబుకి బాల్డ్ హెడ్ ఉన్న కొన్ని పిక్స్ మీడియాలో రావడంతో తనకి బట్టతల ఉందని విగ్‌తో కవర్ చేసి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారని రూమర్స్ పుట్టుకువచ్చినా, ఆ వార్తలకి తన సక్సెస్‌తోనే బదులివ్వాలని మహేష్ బాబు గుణశేఖర్ డైరెక్షన్‌లో 'ఒక్కడు' మూవీని చేయగా, ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు అప్పటి నుండి చాలా మంది అమ్మాయిలకి మహేష్ బాబు డ్రీమ్ బాయ్‌గా మారాడు. దీంతో తను చేసిన హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా మూవీస్ చేయడం మొదలుపెట్టాడు. ఇక ఈ క్రమంలోనే 2004లో 'అతడు' మూవీ షూటింగ్ టైంలో మహేష్ బాబు, త్రిషకి మధ్య మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ డేట్ చేస్తూ 'సైనికుడి' మూవీని కూడా కలిసి చేయడంతో వీరి రిలేషన్ గురించి అన్ని చోట్ల హల్చల్ అవ్వడం, ఇదే విషయం నమ్రతకి తెలియడంతో ఇమ్మీడియేట్‌గా తను మహేష్ బాబుని పెళ్లి చేసుకోవాలనుకుంది. అలా 2005లో 'అతడు' మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో త్రిష, మహేష్ బాబు జోడీకి మంచి ఆదరణ లభించగా 'సైనికుడు' మూవీని కూడా కలిసి చేస్తుండడంతో నమ్రతకి వేరే దారి లేక మహేష్ బాబుని వదులుకోవడం ఇష్టం లేక తనని ముంబైకి రప్పించి వారింట్లోనే 2005లో సింపుల్‌గా పెళ్లి చేసుకొని ఆ ఫోటోస్‌ని మీడియాలో పబ్లిష్ చేస్తూ తమ రిలేషన్‌ని అఫీషియల్‌గా చేసింది. దీంతో మహేష్ బాబు, నమ్రత లేచిపోయి పెళ్లి చేసుకున్నారనే వార్తలు బయటికి రావడంతో ఇలా వదిలేస్తే తన కొడుకు సినీ కెరియర్ పోతుందని భయపడిన కృష్ణ గారు వేరే దారి లేక మళ్ళీ కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరికీ రెండోసారి పెళ్లి చేయడం ద్వారా మహేష్ బాబు, నమ్రత పెళ్లికి శుభం కాడపడిందని చెప్పొచ్చు. ఇక అలా ఎప్పుడైతే వీరికి పెళ్లయిందో మహేష్ బాబుకు సంబంధించిన మూవీ డేట్స్‌ని, హీరోయిన్స్‌ని నమ్రతే చూసుకుంటూ మహేష్ బాబు చుట్టూ ఒక స్టాఫ్‌ని అపాయింట్‌మెంట్ చేసి తాను హీరోయిన్‌లు, ఫీమేల్ ఆర్టిస్ట్‌లతో మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకుంటుందనే వార్తలు కూడా వినిపించాయి. ఇక మహేష్ బాబు, నమ్రత అన్యోన్య సంసారానికి గుర్తుగా గౌతమ్ అనే కొడుకు, సితార అనే కూతురు జన్మించారు. అలా అటు పర్సనల్ లైఫ్ హ్యాపీగా గడుపుతూనే మహేష్ బాబు ఇటు ప్రొఫెషనల్‌గా కూడా బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, భరత్ అని నేను, మహర్షి, ఆగడు, శ్రీమంతుడు అని 28 సినిమాల్లో హీరోగా నటిస్తూ ఒక మూవీకి గాను 30-40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా 4,000 మందికి ఫ్రీగా హార్ట్ సర్జరీస్ చేయించి తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు అటు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్‌లో యాక్ట్ చేస్తూ 10-15 కోట్లు చార్జ్ చేస్తుంటాడు. అలా సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా వారు ఇతని ఫోటోలు మాత్రమే పబ్లిష్ చేసి అందుకు గాను మహేష్ బాబుకు 5 కోట్ల పేమెంట్ ఇచ్చారు. అలా ఈ పబ్లిసిటీని చూసి ఓ మహిళా డాక్టర్ సాయి సూర్య డెవలపర్స్ దగ్గర 35 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్‌ని తీసుకోగా కొన్ని నెలల తర్వాత ఆ ప్లాట్‌లో ఇల్లు కట్టేందుకు అన్ని సిద్ధం చేస్తుండగా అందులోకి వెళ్లేందుకు తనకి పర్మిషన్ లేదని, ఆ ల్యాండ్ లిటిగేషన్‌లో ఉందని కొంతమంది తనని అడ్డుకోవడంతో ఆమెకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో ఆమె సాయి డెవలపర్ సంస్థ ఎండీ అయిన సతీష్ గుప్తాని ఇదే విషయంపై ప్రశ్నించగా అందుకు అతను 15 లక్షలు ఇస్తూ గొడవ చేయకుండా ఇక్కడి నుండి వెళ్లిపో అని బెదిరించడంతో తనకి వేరే దారి లేక కన్స్యూమర్ ఫోరంలో కంప్లైంట్ ఇస్తూ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడంతో ఆ ఫ్లాట్స్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవనే భరోసాతోనే తను ఆ ప్లాట్స్‌ని కొనిందని, ఇప్పుడు పూర్తి డబ్బు కట్టాక లిటిగేషన్ ల్యాండ్స్ అని చూపించి మోసం చేస్తున్నారని ఆ సంస్థతో పాటు మహేష్ బాబు మీద కూడా కంప్లైంట్ ఫైల్ చేశారు. దీంతో రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ కోర్టుకి హాజరు కావాలని సాయి సూర్య డెవలపర్స్‌తో పాటు మహేష్ బాబుకు కూడా నోటీసులు పంపగా అందుకు మహేష్ బాబు తను రాలేనని, షూటింగ్‌లో బిజీగా ఉన్నానని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నం చేయడం. గతంలో మరో కేసులో మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇవ్వగా అప్పుడు కూడా తను రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసినందుకు గాను తను తీసుకున్న రెమ్యునరేషన్ మీద ఈడీ కన్నుబడింది. ఇక అలా ఎంక్వైరీ చేయగా మహేష్ బాబు 5 కోట్లని బ్లాక్‌లో, 5 కోట్లని వైట్‌లో తీసుకున్నారని తేలడంతో దీనిపై ఈడీ మహేష్ బాబుని మరింత విచారించేందుకు తనకి నోటీసులను పంపించింది. కానీ మహేష్ బాబు ఇప్పుడు కూడా విచారణకి హాజరు కాకుండా తను షూటింగ్‌లో ఉన్నానని తన లాయర్ ద్వారా తరచూ చెప్పించడం చూస్తుంటే త్వరలోనే మహేష్ బాబుని అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి.